ఇప్పుడు ఈ యావరేజ్ స్టూడెంట్స్ను ఫాస్ట్ లెర్నింగ్ స్టూడెంట్స్ కిందికి ఎలా కన్వర్ట్ చేయాలి? అంతకంటే ముందు యావరేజ్ లెర్నింగ్ స్టూడెంట్స్ అంటే ఎవరు? సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, suppose if you take the 4th class example, suppose if you take the maths లో యావరేజ్ స్టూడెంట్ అంటే ఎవరు? 4th class లో సపోజ్ 4th class స్టాండర్డ్ ప్రకారం 4 digits అడిషన్స్ రావాలి విత్ క్యారీ ఫార్వర్డ్, 4 digits సబ్స్ట్రాక్షన్స్ రావాలి విత్ క్యారీ ఫార్వర్డ్, బారోయింగ్ కెపాసిటీతో కలిపి నాలెడ్జ్ ఉండాలి, టైం జోన్ కానీ డెసిమల్స్ ఫ్రాక్షన్స్, ఈ విధంగా ఒక స్టాండర్డ్ ఉంది 4th class మ్యాథ్స్కు. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఏం చేయగలుగుతున్నాడు? ఓన్లీ 3 digits అడిషన్స్, 3 digits సబ్స్ట్రాక్షన్స్, 2/2 మల్టిప్లికేషను, ఇంతవరకే చేయగలుగుతున్నాడు. అంటే ఒక 60% 70% ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, హిందీ ఎగ్జాంపుల్ తీసుకోండి, లేదా తెలుగు ఎనీ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అతనికి వర్ణమాల, బారాకడి, అచ్చులు, గుణింతాలు తెలుగు హిందీ చూస్తే అవన్నీ వచ్చు, బేసిక్ సెంటెన్సెస్ చదవగలుగుతున్నాడు, కానీ స్పీడ్గా చదవలేకపోతున్నాడు, పదాలు వెతుక్కుంటున్నాడు. ఇటువంటి స్టూడెంట్స్ మనం ఏమంటామంటే యావరేజ్ స్టూడెంట్స్ అంటాం. ఇప్పుడు ఈ యావరేజ్ స్టూడెంట్స్ను ఫాస్ట్ లెర్నింగ్ కిందకి కన్వర్ట్ చేయడం ఈజీ. ఎందుకంటే వాడికి హీ నోస్ సంథింగ్, హీ నోస్ నాట్ సంథింగ్, హీ నోస్ 70%. ఆ 30% గైడెన్స్ లేక పేరెంట్స్ నుంచో టీచర్స్ నుంచో ఆ 30% గైడెన్స్ లేక వాడు యావరేజ్ స్టూడెంట్ కింద అట్లే మిగిలిపోయాడు. ఇప్పుడు ఈ 30% గైడెన్స్ ఏంటి? సపోజ్ తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి ఇతనికి? ఈ యావరేజ్ స్టూడెంట్ను ఫాస్ట్ లెర్నింగ్ కన్వర్ట్ చేయాలంటే వాడు చదవగలుగుతున్నాడు, కానీ వానికి ప్రాక్టీస్ లేక స్పీడ్గా చదవలేకపోతున్నాడు. అంటే అతనికి ఏం చేయాలి? మనం మెయిన్ చదివించాలి. మెయిన్ ఒక 2-3 days డైలీ 1 hour తెలుగు, డైలీ 1 hour హిందీ, డైలీ 1 hour ఇంగ్లీష్ చదవమని చెప్పాలి. ఆ చదువుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి, ఎక్కడ స్ట్రక్ అవుతున్నాడు. హార్డ్ వర్డ్స్ వచ్చినప్పుడు స్ట్రక్ అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృతి, అక్కడ వరకు చదువుతున్నాడు, ఆ స్కృతి అనేది అండర్స్టాండ్ చేయలేకపోతున్నాడు. ఆ వత్తులు గుణింతాలు వచ్చినప్పుడు అక్కడ కొంచెం ల్యాగ్ అవుతున్నాడు, స్లో అవుతున్నాడు. అది అతనికి తెలుసు, అది ఆ ఒత్తులు తెలుసు, కానీ అది ఫ్రేమ్ చేయలేకపోతున్నాడు. అది ఎలా వస్తుందంటే బై రీడింగ్ ప్రాక్టీస్. డైలీ రీడింగ్ చేయాలి. అతనికి గైడెన్స్ కావాలి. టీచర్ స్టేజ్ మీద నిలబెట్టి చదివించాలి. అదొక్కటే సొల్యూషన్ దానికి. ప్లస్ ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ డిస్ప్లే చేయాలి. ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ చదివి, లేదా కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ కానీ రీడింగ్ కాంప్రహెన్షన్స్ కానీ, ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చదివి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని, దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది మనం చెప్పాలి, పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి. దాని కింద క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి. సపోజ్ 5 questions, ఒక కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ 5 questions. యావరేజ్ స్టూడెంట్ ఎందుకంటున్నాం అంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకోలేవు, చదవగలుగుతున్నాడు, బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ మీనింగ్. రీడింగ్లో కూడా స్పీడ్ లేదు. ఇదంతా మనం దగ్గరుండి ప్రాక్టీస్ ఇస్తే, ఒక 30 days ప్రాక్టీస్ ఇస్తే, మ్యాథ్స్లో 3 digits వరకు తెలుసు, బారోయింగ్ కూడా తీసుకుంటున్నాడు, కానీ 4 digitsకి వచ్చే కొద్దీ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇదంతా ఏం చేయాలి మనం? ఒక 30 days. ఇది రెగ్యులర్ క్లాస్ టైమ్స్లో, రెగ్యులర్ అకాడమిక్ ఇయర్ జరుగుతున్న టైంలో డెవలప్ చేయలేము. ఎందుకు డెవలప్ చేయలేము? రెగ్యులర్ అకాడమిక్ జరుగుతున్న టైంలో టీచర్స్కు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. రెగ్యులర్ సిలబస్ చాప్టర్స్ కంప్లీట్ చేయాలి, వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, హోంవర్క్ కరెక్షన్ చేయాలి, రెగ్యులర్ క్లాస్ నోట్స్ కరెక్షన్ చేయాలి, చాప్టర్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేసుకోవాలి. ఈ అబ్బాయి మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు టీచర్లు, వాళ్ళకు కూడా ఇది పాసిబుల్ అవ్వదు. రెగ్యులర్ అకాడమిక్ ఇయర్, డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్లో ట్యూషన్స్కి పంపించినా కూడా ట్యూషన్స్లో ఏం చేస్తారు? వాళ్ళు జస్ట్ ఆ హోంవర్క్ చేసి పంపిస్తారు. మరి ఇతను ఎలా డెవలప్ చేయాలి? సో అందుకోసం మనం ఒక 30 days, ఒక పర్ఫెక్ట్ టీచర్ ఒక 30 days అతని మీద స్పెండ్ చేయగలగాలి. అతని గైడెన్స్ ఇస్తే ఈజీగా యావరేజ్ స్టూడెంట్ ఫాస్ట్ లెర్నింగ్ స్టూడెంట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఒక్కసారి ఫాస్ట్ లెర్నింగ్ కిందకి ఈ బేసిక్స్, ఒకసారి ఈ డ్రాబ్యాక్ రికవర్ అయితే
ఇంకా వాడు లైఫ్లో మళ్ళీ యావరేజ్ స్టూడెంట్ కిందికి వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ వాడు ఫోకస్ చేయకపోతే మనం చెప్పలేము, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఒకవేళ ఉంటే. ఒక్కసారి ఎడ్యుకేషన్కి హ్యాబిట్ షేట్ అయిన వాడు, ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక వ్యసనం, చదువు అనేది కూడా ఒక వ్యసనం. ఒక్కసారి వాడు ఆ చదువుకు అలవాటు పడితే వాడు ఇంకా డీవియేట్ అవ్వడు. ఒక స్టూడెంట్ స్లో లెర్నింగ్ కింద, యావరేజ్ స్టూడెంట్ కింద ఉంటే వాడు అలాగే క్లాసెస్ ఫార్వర్డ్ అవుతూ వెళ్తే లైఫ్ లాంగ్ అలాగే డ్రాబ్యాక్లో ఉంటాడు. అది మనం చేంజ్ చేయాలి. ఆ పేరెంట్స్, ఆ టీచర్ కూర్చొని అసలు ఈ పిల్లవాని కెపాసిటీ ఏంటి, ఎందుకు స్లో లెర్నింగ్ కింద ఉన్నాడు, పేరెంట్స్ కూడా కోఆపరేషన్ చాలా ఉండాలి. సో యావరేజ్ స్టూడెంట్ను ఫాస్ట్ లెర్నింగ్ స్టూడెంట్ని కన్వర్ట్ చేయడానికి ఒక 30 days టైం కావాలి. డైలీ ఒక 3-4 hours. ఈ ఓన్లీ 4 సబ్జెక్ట్, ఒక సబ్జెక్టు మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ వస్తే చాలు. సైన్స్, సోషల్ ఆటోమేటిక్ వస్తుంది.